మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? కొంచెం చిన్నగా కనపడుతుంది. వాస్తవంగా మాట్లాడుతుంది, అవునా లేదా? మనకి ఏదో ఒకటి ఉంటుంది, ఒక జాబ్ లేదా ఇంకొక బిజినెస్, ఇంకొక రాజకీయం, సంథింగ్ రకరకాలే ఉంటాయి. అవి మనకు పెద్దగా కనిపిస్తాయి. మన ఇంటికి వచ్చి మనకు వెస్టీజ్ గురించి చెప్తున్నారు, చిన్నగా కనిపిస్తుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే, వెస్టీజ్ అనేది బయట ఎక్కడ మనకి ఇంతవరకు చూడలేము. మనం చూసావా? వాచ్ చూసుకుంటుంది అమ్మా, నీ వాచే కదా, ఇంటికి పోయినాక చూసుకుంటుంది. జర కాన్సన్ట్రేషన్ ప్లీజ్, బాగా కూర్చోండి జరా. నిజంగా వెస్టీజ్ గొప్పతనం తెలిసిన వాళ్ళు దీన్ని గట్టిగా పట్టుకున్నారు, అవునా కదా సార్? తెలియని వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేస్తారు. మా ప్రయత్నం ఏంది, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి, అందుకే మీటింగ్ పెట్టాం. సో మీకు ఇది అర్థమైతే పట్టుకుంటారా, వదిలేస్తారా? ఇప్పుడు కుమార్ సార్ మాట్లాడారు కదా, ఉందా లేదా? ఆయన బతకటానికి అయితే ఎంతో కొంత మంచిగానే ఉంది. దీని ద్వారా ఎందుకు వచ్చిండు? నలుగురికి మంచి చేసుకోవాలి. నాకు ఏమన్నా హెల్త్ బాగలేకపోయినా లేదా ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినా పని చేయలేని రోజుల్లో వెస్టీజ్ డబ్బు ఇస్తుంది మనకి, టీం తయారు చేసుకుంటే. నాకు కరోనా టైంలో ఈ కంపెనీ ద్వారా ఒక 4-5 months నేను ఇంట్లోనే కూర్చున్నా. నెలకి 1,00,000 పైనే వచ్చినాయి. అప్పట్లో 2020లో కరోనా వచ్చింది. ఇప్పుడు కరోనా లాంటిది ఏమన్నా ఒకవేళ వస్తే, రావాలంటే రాదు, మనం రమ్మంటే వద్దంటే పోదు. ఒకవేళ కరోనా లాంటిది వచ్చి ఒక 4-5 నెలలు మళ్ళీ లాక్డౌన్ పడితే మీకు ఎవరెవరికి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది చెప్పండి? మరి రామచంద్ర రెడ్డి సార్కి వస్తాయి, ఎందుకంటే 2 బిల్డింగ్లు ఉన్నాయి, కిరాయికి ఇచ్చుకున్నాడు, పొలం ఉంది, కవులకి ఇచ్చుకున్నాడు, సంథింగ్ వస్తుంది. లేదంటే గురువు గారికి, లేదంటే మా యూట్యూబ్ రమేష్కి, లేదంటే కుమారుడికి, మా తిరుపతి మేస్త్రికి, లేదా మా ఏఎస్ఐ గారికి, కొంతమందికి ఉంది. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళే కదా. నేను కూడా బొడ్డోడిని. వెస్టీజ్కి ముందు నెలకు ఒక 30,000 కష్టపడితే సంపాదించే స్థాయి నాకు. అలాంటి టైంలో వెస్టీజ్ నా దగ్గరకు వస్తే నేను కూడా అందరిలాగే వెస్టీజ్ అంటే పక్కన పడేసిన. 5 నెలలు చూద్దాంలే, ఆలోచించి చెప్తా. నేను నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 months తర్వాత ఇట్లా నా ఫ్రెండ్ని బాగా సతాయించిన. తెలిసా తెలియక? ప్లీజ్ తెలియక సతాయిస్తున్నారు. మనం ఏం చేయాలి సార్? వాళ్ళని కొంచెం ప్రేమతో, సహనంతో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమన్నా శత్రువులు కాదు. ఈరోజు వెస్టీజ్ గురించి ఎవరన్నా నో అంటున్నారు అంటే తెలియక, సింపుల్ కాన్సెప్ట్. ఏదో ఒక విధంగా ఒక మీటింగ్కి ఇన్వైట్ చేద్దాం. పిలిచిన వెంటనే రావాలనే రూల్ ఉందా? రారు. వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లవాడు తప్పు చేస్తాడు, కొడతామా? కొడితే మన మనుషుల కింద లెక్క రాదు, అవునా కదా? ప్రేమతో లాలించాలి, తెలియక చేసిన తప్పు. అట్లనే ఈరోజు వెస్టీజ్లో చాలామంది ఇదేదో తెలియక ఒక భూతంలాగా అనుకుంటున్నారు. నేను 2017లో నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి వెస్టీజ్లో జాయిన్ అవ్వండి అన్నప్పుడు ఎలా తప్పించుకోవాలని నేను చెప్పిన, ఆలోచించాను. నేను ఇంట్లో నుంచి ఏం చెప్పి పంపించాలా? కొంతమంది సేవ చెప్తారు నేను జాయిన్ కానీ ఎన్ని వేస్ట్ అంటారు. నాకు జర మనిషిని హట్ చేయటం ఇష్టం లేదు. అందుకని కొద్దిగా తెలివితో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పిన. ఏం చెప్పినా? పాపం అతను ఆనందంగా పోయిండు. అయితే ఇతను మన పార్టీ వచ్చినట్టే అనుకున్నట్టు వెళ్ళిపోయాడు. వారం తర్వాత ఫోన్ చేస్తాడు, మంచి రోజు చూసిన వాళ్ళు. 5 నెలలు ఫోన్ సరిగా ఇంట్లో ఉంటే మా మిస్సెస్కి ఇచ్చి లేడు అని చెప్పు, ఒకవేళ వస్తాడేమో. మీటింగ్కి రమ్మంటే వస్తామనే వాళ్ళం, హ్యాండ్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు హ్యాండ్ ఇచ్చినా లేదా? చాలా మంది చెప్పాలా? ఏదో మాట్లాడాలి, మీరు ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. వదిలిపెడతావా? మళ్ళీ 10 రోజుల తర్వాత పెడతాం. వదల బొమ్మాలి. కొంతమంది ఆదివారం దొరుకుతారు, కొంతమంది ఆదివారం చర్చికి పోతారు, మళ్ళీ మంగళవారం పెడతాం. వీళ్ళు మంగళవారం దొరుకుతారు. కొంతమంది మంగళవారం ఒక గుడికి వెళ్ళకపోతారు, వాళ్ళకి బుధవారం పెడతాం. వదల ఏదో ఒక విధంగా ఒక మీటింగ్ తెస్తే మాత్రం 90% పైన మీటింగ్కి వచ్చినాక చేంజ్ అవుతున్నాం. ప్రోడక్ట్లు మంచియే, నువ్వు ఇంటి దగ్గర మేము తీసుకొచ్చి నీకు ఇస్తే వాడితో మంచిగానే ఉన్నాయంటో అంతవరకు అయిపోతుంది. ఇట్లాంటి మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక అరే ఇంత బాగుంది కదా, నలుగురికి మంచి జరుగుతుంది, పెట్టుబడి లేదు, మన ద్వారా నలుగురికి మంచి జరిగితే హ్యాపీనా కాదా? మన ఇంట్లో పైసలు ఇచ్చేది లేదు, మళ్ళీ జస్ట్ మాట సహాయం.
ఇప్పుడు మా రామచంద్రారెడ్డి సార్ వీళ్ళందరూ కూడా ఎందుకు కనెక్ట్ అయ్యారంటే మీటింగ్స్కి వచ్చి కనెక్ట్ అయ్యారు. అట్లా నన్ను నా ఫ్రెండ్ మీటింగ్కి రమ్మని పిలుస్తున్నాడు. నేను ఎలా తప్పించుకోవాలని ఆలోచించి 5 నెలలు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే 5 నెలలు నేను ఎందుకు తప్పించుకున్నానంటే నా తల మీద శని గ్రహాలు ఉన్నాయేమో 5 నెలలు అనిపిస్తుంది. మీకు కూడా ఈరోజు తప్పించుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రోజు మాత్రం స్టేజ్ మీద వచ్చి చెప్తారు, సార్ నేను 6 నెలలు తప్పించుకున్నా, నాకు చాలా బాగా టైం బ్యాడ్ అండి. సో నిజంగా చాలా గొప్పది వెస్టీజ్. మాది కాదు, మనది. నాకు 2017లో నేను సతాయిస్తూ ఉంటే నా ఫ్రెండ్కి అర్థమైంది. ఒకరోజు పొద్దుగాల 4-5 గంటలకే మా ఇంటికి వచ్చి కూర్చున్నాను, నిద్ర లేకముందే. మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ ఒక్క మీటింగ్ కొంచెం కనెక్ట్ అయింది నాకు వెస్టీజ్. నాకున్న అనుమానం ఏంటంటే ఈ వెస్టీజ్ అనే పేరు ఎప్పుడు వినలేదు, ఇది మధ్యలో పోయిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ అది అనమాట. ఇట్లాంటి ఎన్నో కంపెనీలు వచ్చి మార్కెట్లో పోయినాయా లేవా? జనాలు మోసపోయి ఉన్నారా లేరా? చాలా మంది ఇట్లనే పైసలు కట్టి, కుమార్ సార్ కారు వచ్చిందని ఆయన చూసి మన మంచిర్యాల మనం 10,000 కట్టి, ఇట్లా చాలా మంది చైన్ సిస్టమ్ కంపెనీలలో పైసలు కట్టి లాస్ పోయి మునిగిపోయి ఉన్నారు. మార్కెట్ అంతా కూడా పొల్యూట్ అయి ఉంది. అందుకనే వెస్టీజ్ని కూడా ఎన్ని రాలేదు, ఎన్ని పోలేదు, ఇది కూడా అలాంటిదే. అదే భావంలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఆలోచించడంలో కూడా నిజాయితీ ఉంది. చాలా కంపెనీలు మోసం చేసింది కాబట్టి ఏ కంపెనీని నమ్మాలో మనకు తెలియదు. అందువల్ల దీన్ని కూడా అనుమానంగా చూస్తున్నారు. నేను అదే కోణంలో చూసా. నేను మీటింగ్కి వెళ్ళాక అడిగా, వెస్టీజ్ కంపెనీ మరి ఎందుకు యాడ్స్ ఇవ్వట్లేదు? ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ మన ఇండియాలో ఉందని కూడా మాకు వెస్టీజ్కి ముందు తెలియదు. తెలుసుకుందాం అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థ ఉంది. అందులో పర్మిషన్ తీసుకొని చేసే బిజినెస్ కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం చేసే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటారు. ఇవి యాడ్స్ ఇవ్వరు. ప్రోడక్ట్ తయారు చేస్తుంది, కస్టమర్కు డైరెక్ట్గా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా మార్కెట్ చేస్తుంది. ఏ ప్రోడక్టు మనం చేసే కంపెనీలో కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే నువ్వు జాయిన్ అవ్వడానికి ఒక 5,000, 6,000, 7,000 కట్టాలి. కడుతున్నాము అంటే ఎవరిని నమ్మటానికి. ఇప్పుడు మంచోడిని నేను మాట్లాడేటప్పుడు మీరందరూ పైసలు కడితే నేను ఎలా మారిపోతారో నాకే తెలియదు. ఈ కంపెనీ ఓనర్ కూడా మనం మంచోడే అనుకుంటున్నాం, పైసలు కడితే ఏ రోజే లేపేయచ్చు. సో నేను అడిగా, వెస్టీజ్లో జాయిన్ కోసం ఏమైనా పైసలు కట్టాలంటే ₹1 కూడా కట్టేదేమి. కొంచెం నాకు ధైర్యం వచ్చింది. ప్లీజ్ థ్యాంక్ యూ. ఒక పైసా కూడా కట్టేది లేదు, ఇంకొక దాన్ని కట్టించేది లేదు. జస్ట్ వెస్టీజ్ అనే ప్రోడక్ట్లు ఒక ₹1,000 వాడండి, లేదంటే 500కే వాడండి, లేదంటే ₹100 ఒక పేస్ట్ టీ పొడి వస్తే వాడండి. అంతే. వెస్టీజ్ ప్రోడక్ట్లు వాడటమే. ఇంతకుముందు మోసం చేసిన కంపెనీలన్నీ 10,000 కట్టు, 7,000 కట్టు, 3 చేత కట్టించు, మా సూట్ కొను, బూట్ కొను, వాళ్ళే పనికిరాని వస్తువులు మనకు అంతగట్టి జాయినింగ్ చేయించారు బలవంతంగా. ఒక ఇంట్లోనే 4 ఐడీలు వేస్తారు ఆ కంపెనీలు. ఈ కంపెనీ ఒక ఇంటికి ఒకటే ఐడి, భార్యకు భర్త కలిపి. ఇప్పుడు చాలా మంది అట్లాంటి కంపెనీలు కట్టి జాయిన్ అయిన వాళ్ళు వస్తారు వెస్టీజ్లోకి. సార్ మా మిస్సెస్ ఐడి మాది 2 వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ 2, 3 వేసుకునే కంపెనీ కాదు. సో ఒక ఐడి, ఫ్యామిలీ అంటే ఒక ఐడి. సో ఐడికి ఏమైనా డబ్బు కడుతున్నావా? లేదు, ఫ్రీ. ఎంత కొనాలని ఏమైనా రూల్ ఉందా అమ్మా? కొంచెం నాకెళ్ళి చూస్తే మైండ్ ఇక్కడ ఉంటుంది, లేకుంటే మీకు ఎక్కడెక్కడో పోతుంది. ఇంత కొనాలని ఏం లేదు కదా. నాకు కూడా జర మీటింగ్ విన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. అసలు వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో. నువ్వు నేను చూడలే, రిజిస్ట్రేషన్ చూసినమ్మా. నీ దాని బైక్ ఉంది, ఎప్పుడో కొన్ని అమ్మేటప్పుడు అడుగుతుంది ఎప్పుడు కొన్నామని. 4 years అంటాను. బండి పేపర్ చూసుకుంటే క్లియర్ అయిపోద్ది. అవునా లేదా? వెస్టీజ్ కూడా రిజిస్ట్రేషన్ చూడండి, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం. సో 2024, నేను వెళ్ళింది 2017. అప్పటికే 13-14 సంవత్సరాల కంపెనీ. సో నేను మీటింగ్ అంతా విన్న తర్వాత సరే బిజినెస్ ఇవన్నీ మనకు ఒక మీటింగ్ అర్థం కాదు, ప్రోడక్ట్లు వాడుకుందాం అని. అసలు ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర అని అడిగా. కొన్ని కంపెనీలు ఏముంటాయి నాకు తెలిసి, నా ఫ్రెండ్ ఒక కంపెనీలు చేసిండు. 4 జ్యూస్ బాటిల్స్ ఉంటాయి అక్కడ వాళ్ళ కంపెనీలు. ఎన్ని? 4 జ్యూస్ బాటిల్ 13,500 కట్టి నువ్వు జాయిన్ కావాలి. ఆ జ్యూస్ దేనికోసం అంటే సంథింగ్ నీకు బీపీ, గ్యాస్ ట్రబుల్, షుగర్, థైరాయిడ్కు తగ్గుతాయని 4 బాటిల్ నీకు జాయిన్ చేసిండ్రు. 13,000 కట్టించిండ్రు. నువ్వు 13,000 కట్టి 4 బాటిల్ తీసుకున్నావు. నీ ఫ్రెండ్ ఇంటికి పోయినావు, వాళ్ళకి ఇదే చెప్పారు, నువ్వు పలానా కుమార్ సార్ కారు వచ్చింది మంచిర్యాల, ఈ కంపెనీలో నువ్వు 13,000 కట్టాలి, ఈ జ్యూస్ బాటిల్ నీకు ఆయన తీసుకున్నాడు.
ఆయన మళ్ళీ ఆ పక్కింటికి పోయిండు, ఇక 4 బాటిల్ అమ్మాలి. ఆ పక్కింటి ఆయన ఏమన్నా అంటే నాకు గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్ ఏమి లేవయ్యా అన్నాడు. ఏమి లేకపోయినా పర్వాలేదు, తీసి పెట్టుకో, 2-4 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు వాడుకోమంటున్నాను. అది మోసమా కాదా సార్? నీకు అవసరం లేని ప్రోడక్ట్లు తెచ్చి నేను అంటగట్టే రైట్ నాకు ఎక్కడుంది? మరి ఆ కంపెనీలన్నీ అంటగట్టి పోయినాయి అడ్రస్ లేకుండా. ఇక్కడ కూడా మేము అంటగడితే ఇది కూడా పోతుంది ఏదో ఒక రోజు. మేము అంటగట్టట్లా, ఈ బ్రాండ్ను మేము వాడుకున్నాం, మంచిగా అనిపించింది, మీరు ఒకసారి ట్రై చేయండి. కుకింగ్ ఆయిల్ వాడతారా, పేస్ట్, షాంపూ, టీ పొడి వాడతారా, ఫ్లోర్ క్లీన్ వాడతారా, ఏదో ఒక 2-3 ప్రోడక్ట్లు యూజ్ చేయండి అంతే. లేదు వ్యవసాయం ఉంది, మీకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒక 10-20 ఎకరాలు ఉంది, 1 ఎకరాకే వాడండి, 1500-1600 అవుతుంది పెట్టుబడి. జర మీకు మంచిగా అనిపిస్తే మీ పక్కన వాళ్ళకు చెప్పండి, మీరు కూడా పక్కన ఉన్న వేరే పొలం కూడా వాడండి. 1 ఎకరాకు మాత్రమే యూజ్ చేయండి. పత్తికి వాడచ్చు, పల్లికి వాడచ్చు, మిర్చికి వాడచ్చు, బంతి పూల తోటలు. ఈ మధ్య మన వీడియోలు చాలా వస్తున్నాయి గ్రూపులు. ఈ రోజే వచ్చిన వాళ్ళకి ఏమైనా 20 ఎకరాలు కొనమని చెప్తున్నాం సార్. 1 ఎకరాకు 1500-1600 పెట్టుబడి. ట్రై చేయండి. మీకు మంచిగా ఉంటే మీ పొలం వాడండి, పక్కన 4 రైతులకు చెప్పండి. 20 సంవత్సరాల నుంచి వెస్టీజ్లో చాలా మంది రైతులు వాడి బాగున్నాయి సార్ అంటారు. నేను కూడా చాలా మంది రైతులకు 1 ఎకరా 2 ఎకరాలకు వాడమని సలహా ఇస్తే ఈ రోజు వాళ్ళు 5, 10, 20, 30 ఎకరాలు కూడా వాడుతున్నారు. రిజల్ట్ మంచిగా ఉంది సార్ అంటారు. నిన్న మన కుమార్ సార్ దగ్గర మన పెద్ద మందమరి నుంచి ఒక మేడం, ఏం పేరు ఆ పేరు, పార్వతి మేడం అని దగ్గర పెద్ద ఆవిడ, ఆ పత్తికి వాడి రిజల్ట్ మంచిగా వచ్చిందని 500 రూపాయలు పెట్టి స్పీడ్ తీసుకొచ్చి మన మంచిర్యాల మీటింగ్లు అందరికి పంచిందా. పత్తి బాగా పడింది సార్ మాది. ఏ మందులు వాడింది? వెస్టీజ్ మందులు వాడింది. ఒక సలహా ఒక రైతుకి ఇవ్వాలి. మనం రైతుకు వెస్టీజ్ పోయి డైరెక్ట్ ఇస్తుందా? ఎవరో ఒక మధ్య మీడియేటర్ ఉండాలి. జస్ట్ నువ్వు చెప్పు, ఒక సలహా చెప్పు. వ్యవసాయానికి ఉన్నాయి, లేదు హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్కు, గ్యాస్ ట్రబుల్కు, థైరాయిడ్కు. అలాగని ఈ రోజు మీకు ఏమన్నా బాక్స్ మీరు కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి, మీరు కొనమని ఏమన్నా అంటగడుతున్నావా? ఏం లేదు కదా. ఏమన్నా ఒకవేళ మీకు ఉంటే ట్రై చేయండి. లేదంటే ఇంట్లో కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి వాడుకుందాం. మా కంపెనీ లాగా చూడమాకండి, మేము పెట్టలే ఈ కంపెనీ. అవునా కదా సార్? ఇది మన కంపెనీ. మీకన్నా జర ముందు మాకు మంచి విషయం తెలిసింది, ఈ మంచిని మీ దగ్గరికి పంచడానికి మేము వచ్చినాం. చాలా మంది మీ ప్రోడక్ట్ మేము వాడము, వెస్టీజ్ ఏదో మమ్మల్ని పక్కలాగా చెప్తా ఉన్నాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, ఎవరిది కంపెనీ సార్? మనది. అందరిది ఇది. అందరం వాడుకుందాం ప్రొడక్ట్స్. నేను ఈ కంపెనీలో ఫస్ట్ మీటింగ్ విన్న తర్వాత 2000 రూపాయలకి కుకింగ్ ఆయిల్, టీ పొడి, షాంపూ, పేస్ట్ కొనుక్కున్నాను. 5 నెలల నుంచి సతాయించిన. మీటింగ్ విన్న తర్వాత అనిపించింది, అరే ఒక్కసారి వాడితే తెలుస్తుంది కదా బాగుందా లేదని. కొత్త వాళ్ళు వాడదామా, ఆలోచిద్దామా? వాడదాం. ఒకసారి కొత్త వాళ్ళు ఇందాక చేతులు లేపారు కదా, ఒక్కసారి మళ్ళీ ఏమనుకోకుండా ప్లీజ్. థ్యాంక్ యూ. వాడదామా, ఇంకా ఏమన్నా ఆలోచిద్దామా? చెప్పాలి మీరు. ఇది కాదు, మీరు వాడమంటారు, నేను తానా అంటే తందానంటారు. ఎందుకంటే మన అంతా ఒక పార్టీ కాబట్టి, అధికార పార్టీ. కొత్త వాళ్ళు వాడదామమ్మా, ఏమన్నా 10,000, 5,000 వద్దు, జస్ట్ ఒక 1000 రూపాయలకు లేదా ఒక 500-600కైనా యూజ్ చేయండి. ఓకేనా? మీకు కనుక మంచిగా అనిపిస్తే ఆయిల్ వాడినరు బాగుంది, కంటిన్యూ చేయండి. మీ పక్కింటి వాళ్ళు చెప్పండి, అంతే. సింపుల్ ప్రాసెస్ ఇది. నన్ను ఒకసారి చూడండి, జస్ట్ ప్రోడక్ట్లు వాడుకుండేది. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది బ్రాండ్ మనకు తెలియదు, కానీ 20 సంవత్సరాల నుంచి అయితే నడుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ లేదు, జాయినింగ్ పైసలు కట్టించుకోవట్లేదు. గత కంపెనీలు అన్నీ కూడా జాయిన్ అవ్వాలంటే ఎంతో కొంతమంది అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఈరోజు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఫ్రీగా అవుతున్నా? మినిమం ఒక 500, 800, 1000, 10,000 కట్టాలా? 2 నిమిషాలు మాట్లాడినా కూడా నువ్వు. మరి ఈ కంపెనీలో 3 తరాలకి నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుంది, నీకేమైనా జరిగితే నీ భార్య పిల్లలకు డబ్బు వస్తుంది. పెద్ద మనసు, మీ భార్య పిల్లలకు డబ్బు వస్తుంది. పెట్టుబడి లేకుండా నీకు డబ్బు ఇచ్చి ఈ కంపెనీ మెంబర్షిప్ ఐడి ఒక నెంబర్ ఫ్రీగా ఇస్తుంది నీకు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి సార్? ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి కొత్త వాళ్ళు.
ఒక మెంబర్షిప్ కోసం డాక్టర్ ఎలా కన్సల్టెంట్ ఫీజు తీసుకుంటాడో అలానే ఈ కంపెనీలో కూడా ఒక 1000-1500 మెంబర్షిప్ కోసం అప్లికేషన్ ఫీజు కింద ఖర్చుల కోసం తీసుకుంటే ఈరోజు 3-4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కంపెనీకి మనీ వస్తాయా రావా? చెప్పాలి, మాట్లాడాలి. వస్తాయి కదా? తీసుకుందా? అందుకు మనం అనుమానిస్తున్నాం కదా. బంగారానికి అన్ని పరీక్షలు ఉంటాయంట, బొగ్గుకుండా ఉంటారు. చూడండి, ఐడి ఫ్రీగా ఇస్తుంది. నువ్వు పని చేస్తే డబ్బు, నువ్వు చేయలేకపోతే నీ భార్య పిల్లలకు డబ్బు. ఇంత మంచి కంపెనీ మన దగ్గరకు వస్తే మనం ఇట్లా పక్కన పడేస్తాం. ఉన్నారు సమాజంలో దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అందరినీ దొంగలాగా చూస్తే కాదు కదా. చెత్త కంపెనీలు కూడా ఉన్నాయి, మంచి కంపెనీలు గుర్తించండి. నువ్వు ఒక్కడే దీని గురించి కనుక తెలుసుకుంటే ఇంకా 10 మందిని చైతన్యం చేస్తాను. మంచిని ప్రచారం చేయాలి. సో నేను ఒక 2 months 2000 ప్రొడక్ట్స్ వాడినా. స్టార్టింగ్లో జర కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అనిపించింది నాకు. నన్ను జాయిన్ చేసిన అతను పక్కన అడిగినా, సార్ మీ కంపెనీలో ఎక్కువ ఉన్నాయి కదా రేట్లు అంటే నవ్వుతున్నాడు ఆయన. మా కంపెనీ సార్ అని అడిగాడు. అప్పుడు నేను ఇంకా జాయిన్ కాలేదు కదా, మరి మీ కంపెనీ. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన మిమ్మల్ని మీరు కూడా మా కంపెనీ అంటారు. మాది కాదు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్న ఎంఆర్పి రేటు చూసి. ఎందుకంటే మనం బయట మ్యాక్సిమం ఎంఆర్పి రేటుకే కదా కొనేది, అవునా కదా. నేను కూడా ఎంఆర్పి రేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. తెలియదు కదా స్టార్టింగ్. వాళ్ళు చెప్పారు, సార్ ఎంఆర్పిలో మనకు ఒక 15-20% డిస్కౌంట్ ఇస్తుంది. 2000 రూపాయల ప్రొడక్ట్స్ మీకు 1750కే వస్తున్నాయి. 250 రూపాయలు డిస్కౌంట్. మీకు కంప్యూటర్ బిల్ ఇస్తున్నాం. 50 రూపాయలు మళ్ళీ మీ అకౌంట్కు డిపాజిట్ అవుతుంది కంపెనీ సైడ్ నుంచి. సో 50 రూపాయలు క్యాష్, డిస్కౌంట్ 250, మొత్తం కలిపితే 300 తీసేస్తే 2000 ఎంతకు వచ్చినట్టు? అందరూ మాట్లాడాలి. వాతావరణం క్లైమేట్ చల్లగా ఉంది, మనం కూడా డల్గా ఉంటే ఎంతకు వచ్చినట్టు? 1700. 1700 అని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను అడగాల, మీరు చెప్పాలి దగ్గరికి రావాలంటే. చూడండి, పెళ్లి పిల్ల కానీ చూసినామంటే పెళ్లి చేసుకోవచ్చు. మధ్యలో పూల పనులు పెడతారా లేదా? ఆనవాయితీ. జర కొంచెం మీకు నాకు కనెక్షన్ కుదురుతుందని నేను అడుగుతున్నా. 2000 ఎంఆర్పిలో 250 డిస్కౌంట్, 50 క్యాష్, 300 తీసేస్తే ఎంతకు వచ్చినట్టు? 1700. 250 డిస్కౌంట్, 50 క్యాష్. అందుకే జాగ్రత్తగా ఇంటరని మధ్య మధ్యలో మాట్లాడుతున్నా, మిమ్మల్ని అడుగుతాను. 300 పోతే 1700కి వచ్చింది. ఫస్ట్ మంత్ వాడుకున్నా. ఇంటికి తీసుకెళ్తే అమ్మా కొద్దిలే, ఇంకా అయిపోయింది మీటింగ్ కూడా, వాళ్ళు వచ్చిన ఇప్పుడు అవసరం. ఇంటికి వెళ్ళి చెప్తే మా మిస్సెస్ ఏ ప్రోడక్ట్ అన్నది అంటారా లేదా? చాలా మంది ఇళ్లలో లేడీస్దే డామినేషన్ ఉంటుంది. మేము బయటకు చూడటానికి గట్టికుంటాం కానీ ఇంట్లో వాళ్ళదే హోమ్ మినిస్టర్ పెత్తనం ఉంటుంది. హోమ్ మినిస్టర్ అందరికీ హోమ్ మినిస్టర్. ఈ ప్రోడక్ట్లు మేము వాడవాళ్ళం. చిన్నగా బద్దెలు ఆడుకొని వాడు, ఇది వెస్టీజ్ బ్రాండ్. నేను మీటింగ్ పోయి వచ్చిన, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం, దీనివల్ల బాగున్నాయని అందరూ చెప్తున్నారు. మీటింగ్కి వెళ్తుంటే అప్పుడు మేము ఆయిల్, పేస్ట్, టీ పొడి ఇవన్నీ వాడినాం. ఫస్ట్ మంత్ పర్లేదు, కొంచెం మంచిగా అనిపించినాయి. సెకండ్ మంత్ మళ్ళీ ప్రోడక్ట్స్ కావాలని మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు కొన్నాను. ఎంఆర్పి 1000, డిస్కౌంట్ వస్తే రాదా? 150 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. మళ్ళీ ఒక 20 రూపాయలు అకౌంట్లో పడింది. నియర్లీ ఒక 200 దాకా మళ్ళీ తగ్గింది. 3వ నెల వెళ్ళి మళ్ళీ ఒక 1200 కొన్నాను. అట్లా ఒక 3-4 నెలలు ప్రోడక్ట్ను వాడుకుంటున్నాను. నాకు కావాల్సిన నా బడ్జెట్లు. వాళ్ళు ఏదైనా జ్యూస్ బాటిల్ నాకు అంటగట్టట్లేదు, కిడ్నీ స్టోన్స్కు, మైగ్రేన్కి వాడమని చెప్పట్లేదు. నాకు అవసరం ఉన్నాయి, నేను కొనుక్కున్నాను. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి హెల్త్ ప్రోడక్ట్లు అవసరం లేదు. వ్యవసాయం లేదు, వ్యవసాయం ప్రోడక్ట్లు కూడా అవసరం లేదు. షాంపూ, పేస్ట్, టీ పొడి, సర్ఫ్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్ ఇవి కావాలి రెగ్యులర్ ప్రోడక్ట్స్. ఒక 4 నెలలు వాడుకున్నా. నన్ను జాయిన్ చేసిన వ్యక్తి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్? బాగున్నాయని చెప్పారు. స్టార్టింగ్లో రేట్ కొంచెం ఎక్కువలాగా అనిపించింది. అవి మళ్ళీ మనకే డిస్కౌంట్స్ అవన్నీ తీసేస్తే సరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే పర్లేదు బాగానే ఉన్నాయన్నారు. జాయిన్ చేసిన వ్యక్తి ఏమంటున్నాడు, నువ్వు బిజినెస్ చేయి దీంట్లో అంటున్నాడు. నాకు బిజినెస్ అంతగట్ట, నాకు ఆల్రెడీ ఒక 30-40 వేలు వచ్చే ఇన్కమ్ బిజినెస్ ఉంది. దీన్ని నేను మళ్ళీ ఇల్లు తిరిగి చెప్పాలంటే ఎవరు నమ్ముతారు? వెస్టేజ్ అంటే వేస్టేజ్ అంటున్నారు చాలా మంది. ఇవి ఎక్కడికి వెళ్ళి కొనాలి అంటే స్టోర్ 100 కిలోమీటర్ల దూరం నేను వెళ్ళేది.
ఇప్పుడు నాకు నిన్న మన హైదరాబాద్లో ఒక అతను ఆర్టీసీ అతను మాట్లాడేటప్పుడు చెబుతున్నాడు, సార్ అంతా మంచిగానే ఉన్నాయి ప్రోడక్ట్, కానీ స్టోర్ చాలా దూరం ఉంది సార్. ఎంత దూరం ఉంది సార్ మీకు స్టోర్ అంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ అంటున్నాడు. ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు వెళ్ళాలి. నేను ఎన్ని కిలోమీటర్లు వెళ్ళా? 100 పైనే. సిటీలో కలిపితే ఒక 120 దాకా ఉంటుంది. 100 కిలోమీటర్లు వెళ్ళిన వాడికి 5 కిలోమీటర్లు దూరం అని చెప్తే మరి నేను నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా నాకు అర్థం కాదు. సార్ మీరు మీటింగ్ అటెండ్ అయ్యారా అన్నాడు. రాలేదు సార్. మరి రాని వాళ్ళు ఏ విధంగా మాట్లాడు సార్? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అటెండ్ అవ్వండి. అన్ని సమస్యలకు పరిష్కారం. మీటింగ్ రాకుంటే జర రేట్లు ఎక్కువ అంటాడు, ఇవి రియాక్షన్ వస్తే ఎవడు గ్యారెంటీ అంటాడు, నువ్వు డాక్టర్ అంటాడు, 100 డౌట్లు అడుగుతాడు. అన్ని డౌట్లకు సమస్యలకు పరిష్కారం మీటింగ్. చలో మీటింగ్. అందుకే మేము ఎక్కువ మీటింగ్స్ పెడతా ఉంటాం. నా దోస్త్ మధ్య ఒక అతను అడుగుతున్నాడు, కొంచెం సౌండ్ పార్టీ డబ్బు ఉంటుంది. రే సీను మీరు ఏ కంపెనీ రాను? మరి సబ్బుల కంపెనీ కదా మామగారు. మరి సబ్బుల కంపెనీలో రోజు ఏం మీటింగ్ ఉంటాయి రాను. ఆయన తెలిసి నాలెడ్జ్ అయింది, అవునా కాదు? నేను ఇప్పుడు నా స్థాయి మీ అందరికి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలలో వెస్టీజీ ద్వారా తక్కువ టైంలో పెద్ద టీమును తయారు చేసి ఎక్కువ మందికి డబ్బులు ఇప్పించి ఎక్కువ డబ్బు తీసుకుంటున్న వ్యక్తి 2 రాష్ట్రాలు ఎవరు అంటే తెలుగు 2 రాష్ట్రాలు. ఓకేనా? ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశంలోనే దేవుడి ద్వారా నీ ఆశీస్సులతో వెళ్ళే అవకాశం చూద్దాం నెక్స్ట్ మంత్. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తక్కువ టైంలో ఎక్కువ మందికి డబ్బులు ఇప్పించి న్యాయబద్ధంగా నీతి నిజాయితీ విలువలతో త్వరగా హైయెస్ట్ స్టెప్ ఎవరికి వచ్చిందంటే మనకే వచ్చింది, రికార్డు. ఓకేనా? నాకు స్థాయి వచ్చిందా రాలేదా? ఇప్పుడు నా అనుచరులు 1,00,000 మంది ఉన్నారు. నేను ఒక్క పిలిపి నుంచి చెలో కొండగట్టులో మీటింగ్ పెడదామంటే 2-3 వేల మంది రేపు పొద్దుగాలకే తయారు. లేదు తిరుపతి పెడదామన్నా, శ్రీశైలం పెడదామన్నా, యాదగిరి గుట్ట పెడదామన్నా, ధర్మపూర్ పెడదామన్నా, కాళేశ్వరం పెడదామన్నా ఈ నుంచి పిలిపిస్తే రెడీ అయ్యేవాళ్ళు రెడీగా ఉండరు. టెంట్లు వేసేవాళ్ళు టెంట్లు వేస్తారు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. స్థాయి వచ్చింది నాకు. నన్ను అన్న వ్యక్తి ఏమన్నాడు, సార్ సబ్బుల కంపెనీ కదా మీకు, నువ్వు అంతా రోజు ఏం మీటింగ్ ఉంటాయన్నాడు. ఒక సబ్బు కూడా పనులే నేను అతను నా దగ్గర, కొన్ని మైండ్ సెట్ కూడా లేదు. నేను అన్నా ఏదో నవ్వుతా అంతే కదా, ఏదో మేము బతకాలి కదా అనుకుంటే వెళ్ళిపోయి. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంట, ఉన్న ఆకు అనిగి మనిగి ఉండాలంట, దాని ధర్మం. 18 లక్షలు వచ్చేవాడు. ఇప్పుడు నాకు 15 లక్షలు నెలకు వస్తున్నాయి. ఎవరితో పడితే వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేస్తే నా ఎనర్జీ లాసా కాదా చెప్పాలా? ఒక సబ్బు కొనని వ్యక్తి దగ్గర 1 గంట సేపు నేను వాదించిందంటే నేను మూర్ఖుడితో సమానం. అందుకే నేను తెలివితో ఏదో మేము బతకాలి కదని అందించి బయటపడ్డా. నన్ను గౌరవించే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ఏపీలో. చాలా పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్. నిన్న రీసెంట్గా హైదరాబాద్లో ఒక అడిషనల్ ఎస్పీ గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే, సార్ చాలా బాగుంది మీ ఇన్కమ్, ఇంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారు, నేను కూడా మీ కంపెనీలో సబ్మిట్ అవుతానని చెప్పి సార్ ఐడి చేసి ప్రోడక్ట్లు వాడండి. అడిషనల్ ఎస్పీ గారు వాడచ్చు, మంచిగా యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా వాడు. ఇలాంటి పొజిషన్లో ఉండి కూడా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతాను. మీటింగ్లో మాట్లాడితే నాకు జర ఎవరికన్నా 4 మారితే నాకు ఉపయోగం, అవునా కాదా? బయట వాళ్ళ దగ్గర మాట్లాడితే వస్తుంది. అందుకనే ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో నేర్చుకోవడం ఎక్కడికి వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది వెస్టీ. నా ఫ్రెండ్ బిజినెస్ చేయమన్నప్పుడు నాకు అర్థం కాదు. 4 మీటింగ్లు బట్టపై కూర్చోబెట్టిండు. నాకు మీటింగ్ల ద్వారా వెస్టీజ్ యొక్క పవర్ అర్థమైంది. నాకు మీటింగ్స్కి వెళ్ళకపోతే నేను కూడా ప్రోడక్ట్లు వాడి ఆగిపోయే బ్యాచ్లో ఉండేవాడిని. నా 30-40 వేలు చుట్టే తిరుగుతూ నాకు కుదరదు, నాకు ఏదో సంథింగ్ గెలవలేనోడు ఏదో చెప్తా ఉంటాడు అంతే. ఈరోజు నా ఫ్రెండ్స్ చాలామంది చిన్న చిన్న జాబుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావచ్చా లేదా సార్? చెప్పాలి, మాట్లాడాలి. రావచ్చా లేదా? వద్దని ఏమైనా చెప్పినావా? రమ్మనే చెప్పినాం. ఎందుకు రాలేదు? గురుగారు చెప్తున్నా సార్. కొంతమంది వచ్చిండ్రు నేను పిలిస్తే, మన దగ్గర వాళ్ళు రాలా, బయట వాళ్ళు వచ్చిండ్రు. ఎంఎస్ఆర్ సార్ మాట్లాడిన వాళ్ళు ఇవాళ నెలకు 50, 60, 70, 80 లక్ష, 2, 3, 4, 5, 6, 7 లక్షలు తీసుకునే వాళ్ళు నా శిష్యులు తయారైంది. నా ప్లేట్లో తిని నా మంచంలో పడుకున్న ఎవరు ఇప్పుడు వస్తున్నారు.
మెల్లగా లేస్తా, మోకాళ్ళ నొప్పులు వస్తే నడుస్తారు కదా, అట్లా ఎప్పుడు లేచి వస్తున్నాను. నాకు అనిపించింది, దేవుడు ఎప్పుడు పంపిస్తే ఏ రోజు మన తల మీద దరిద్రం పోద్దో ఆ రోజే మీటింగ్కి వస్తాం. నాకు అనిపిస్తా ఉంది నిజంగా. మిగతా ఎన్ని చెప్పినా కూడా నువ్వు చూద్దామంటావు కానీ మారదు. స్వతహాగా నేను ఈ 6-7 సంవత్సరాల్లో కొన్ని వేల మందితో మాట్లాడినా, చూసినా, మనస్తత్వాలు తెలుసుకున్నా. మనం ఎంత బతుకున్నా ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకే వస్తుంది వెస్టీజ్. 10,000 రూపాయలు మంచిర్యాల రష్మిత మేడం జాబ్ చేసేది, 10,000. ఈరోజు ఎంతమ్మా? 2,30,30,000 తీసుకుంటుంది నెలకి. రాసి పెట్టుంటే వచ్చిందా? మరి ఎట్లా వచ్చింది? ఎంతో మందికి చెప్పినాం మంచిర్యాలలో, ఎవరికి అంటుకోలేదు. ఈ డిసెంబర్ గ్యారంటీగా చూడండి మీరు, మినిమం 5 lakhs 6 lakhs వెళ్ళిపోతుంది ఈ డిసెంబర్. థ్యాంక్ యూ సార్. ఏ జన్మలోనూ మరి వాళ్ళ నాన్నలో, వాళ్ళ అమ్మలో, వాళ్ళ హస్బెండ్ ఎవరు పుణ్యం చేసుకున్నారో తెలియదు, ఇది పట్టుకుంటుంది. అవునా కాదా? 10,000 రూపాయల లైఫ్ జీవితం. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు ఈరోజు నైట్ అంతా తెలవదు. సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు, మా టీం వాళ్ళు గెలిచిన వాళ్ళ పేర్లు చెప్పాలంటే, 5వ క్లాస్, ఒక 2వ క్లాస్ చదువుకున్న స్కూల్లో పనిచేసే ఆయమ్మ 4 లక్షలు తీసుకుంటుంది. టీచర్ అమ్మలు ఏమో స్కూల్లోనే పనిచేస్తున్నారు. నిలబడి పాఠాలు చెప్తే 15,000 12,000 వస్తుండయి. వెస్టీజ్ జెండా వస్తే నెలకెంత? వాళ్ళకు కూడా చెప్పినవా లేదమ్మా అడిగినా. ఇట్లాంటి మాకు ఫస్ట్ తెలుసానంట. ఒక్క మీటింగ్ రమ్మంటే రాలా, దావత్కు పోతరా లేదా, సీరియల్ చూద్దరా లేదా, ఫంక్షన్లకు పోతరా లేదా, ఉత్తరం ముచ్చట్లు మాట్లాడుకుంటావా లేదా. 1 గంట మీటింగ్ రావడానికి టైం లేకపోయింది పాపం. నిన్న మన రీసెంట్గా నేను హైదరాబాద్లో ఒక ఇంటికి వెళ్ళా, తీసుకెళ్ళాను నన్ను ఒక పర్సన్ దగ్గరికి. వెస్టీజ్ గురించి చెప్పడానికి పోతే, సార్ వెస్టీజ్ నాకు ముందే తెలుసు అంటున్నాడు. ఎప్పుడు తెలుసాను? నాకు 2 to 3 years నుంచి తెలుస్తాను. ఏం తెలుసాను? స్టేటస్లు పెడతారు సార్ నా ఫ్రెండ్స్ అందరూ, నేను చూస్తున్నాను అన్నాడు. స్టేటస్లు పెడితే చూస్తున్నానంట. నేను అడిగిన, ఏమైనా మీటింగ్ పిలిచారా? పిలిచారు సార్, నాకే ఆడకు టైం కుదరదు. ఏం చేస్తానంటే, ఏదో హాస్పిటల్లో సూపర్వైజర్ అంటే 25,000 శాలరీ అంటే 5 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తాం. నీకు ఆర్థిక కష్టాలు ఏమైనా, ప్రాబ్లమ్స్, డబ్బు ఏమైనా ఉన్నాయా లేవంటే వాళ్ళ అమ్మ ఇంట్లో వచ్చింది. అయ్యా చెల్లి పెళ్లికి రెడీగా ఉంది, సంబంధాలు వచ్చిపోతున్నాయి, కట్నం ఈ లేక చెల్లి అక్కడే ఆగి ఉండదు. 3 సంవత్సరాల క్రితం వెస్టీజ్ వచ్చింది. ఒక్క మీటింగ్కి వచ్చి దీన్ని పట్టుకుంటే లైఫ్ మారేదా కాదా? ఒక ఆడబిడ్డకి 2,30,000 వస్తే అబ్బాయి జట్టు 3 సంవత్సరాలు 3 లక్షలు పోయేవాడా కాదా? దేవుడు అవకాశాలు ఇచ్చిండు, వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు. ఒక్క మీటింగ్ వచ్చి తెలుసుకో అవకాశం ఉందా లేదా? క్రికెట్కి పోతే రోజు పోతున్నాడు ఆడటానికి, సెలవు వస్తే ఎక్కడికొక్కడో ఫ్రెండ్స్ అమ్మడి తిరుగుతున్నాడు పోయి తెలుసుకోవడానికి. మళ్ళీ డబ్బు కావాలి, పని చేస్తున్నాడు, రోజు డ్యూటీకి వెళ్తున్నాడు, 20-25 వేలు వస్తున్నాడు పట్టుకుంటు. ఇట్లాంటి ఎంతో మందిని మనం వెలికిలేకి తీసుకురావాలి. అతను తప్పు కాదు, అతను కూడా 2 మీటింగ్కి వస్తే మారేవాడు పాపం. అతను చెప్పిన వాళ్ళు గట్టిగా చెప్పలే, ఫాలోఅప్ చేయలే. నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి అందరి ఇళ్లలో వెస్టీజ్ దీపం వెలగాలి. రాబోయే రోజుల్లో కంకణం కట్టుకొని పనిచేస్తాను. ఇప్పుడు నేను రోజు పనిచేయాల్సినంత అవసరం లేదు నాకు. దేవుడు దయ వల్ల పెద్దల ఆశీస్సులతో ఈరోజు నాది పెద్ద టీం వచ్చింది. సంవత్సరం రోజులు నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా నెలకు 10-15 లక్షలు వస్తుంది ఇన్కమ్. ఎందుకు? లీడర్లు తయారయ్యున్నారు, నేనే చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నేను మీటింగ్ పెట్టేవాడు నా టీంలో, నేను పెడితేనే మీటింగ్, నేను పెట్టకపోతే మీటింగ్ లేదు. అట్లాంటిది ఈ టీంలో, నా టీంలో ఈరోజు వేల మంది లీడర్లు తయారయ్యారు. నాతో సంబంధం లేదు, వాళ్ళు పెట్టే మీటింగ్లో వాళ్ళు పెడతానే ఉన్నారు. వ్యవస్థ ఇది ఆగుతా. అలాగని నేను డబ్బు వస్తుంది, నాకు ఇన్కమ్ వచ్చిందని ఎప్పుడు అశ్రద్ధ చేయట్లే. నిరంతరం మీటింగ్స్ 30 రోజులు నెలకుంటే 30 రోజులు మీటింగ్లే పెడతాము. మొన్న ఒక రోజు గుంటూరుకి వెళ్ళి, కావలి నెల్లూరు జిల్లా 200+ కిలోమీటర్స్, మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళినాం. అక్కడ 2 దోశలు తిని ఆ మీటింగ్ చేసి మళ్ళీ గుంటూరు వచ్చి మళ్ళీ మీటింగ్ చేసి తినడానికి టైం లేక మళ్ళీ నైట్కి వచ్చిన 650 కిలోమీటర్ల జర్నీ, 2 దోశలతో. ఒకటి 500 సెమినార్, ఒకటి 400-350 సెమినార్. నిన్న యాదగిరిగుట్టలో ఒక క్యాంప్, బూట్ క్యాంప్, నియర్లీ 2,000 మంది పైబడి మన రమేష్ నేను అందరం అక్కడ కలిసినాం. 2 days క్యాంప్ అది. మన టీంలో ఒక లీడర్ ఆ ట్రైనింగ్ పెట్టుకోండి అక్కడ, వాళ్ళ టీం వర్క్ డెవలప్ అయిందని చెప్పేసి నైట్ అది చూసుకొని మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చినాం.
రేపు పొద్దుగాలు ఏమైనా రెస్ట్ ఉందంటే రేపు పొద్దుగాలు ఎక్కడ సార్ తిరుమల సార్? నెల్లూరు, కందుకూరు, ఒంగోలు. ఒక్క రోజులోనే 400 కిలోమీటర్లు జర్నీ చేసి మీటింగ్లు పెడుతున్నాం. టైం కుదరక, జనాలకు మంచి చేయడానికా దోసుకోవడానికా? నోట్ దిస్ పాయింట్ కూడా చెప్పాలా? మంచి చేయడానికే కదా, మోసం ఏం లేదు కదా. మారండి, మేము మారినాం. మేము ఒకప్పుడు మీలాగే ఉన్నాం. ఒక మీటింగ్కి వెళ్ళి దీని విలువ తెలుసుకొని పట్టుకున్నాం. మా తాతల తండ్రులు అందరూ పేద కుటుంబంలో నుంచి పుట్టి పేదలుగానే వెళ్ళిపోయారు. వాళ్ళకి పాప ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. అవి పిలిపిల్ ఐడియా. పేదవాడిగా పుట్టిండు, పేదవాడిగా వెళ్ళిపోయింది. నేను వాళ్ళ కడుపులోనే పేదవాడిగానే పుట్టిన. నా జీవితం కూడా అంతే పేదవాడిగా పోవాల్సిన జీవితం, ఇంకేం లేదు. అలాంటి టైంలో ఈ వెస్టీజీ కంపెనీ వస్తే ఈరోజు ఇంత గౌరవం, ఇంతమంది గొప్ప వ్యక్తులు నన్ను గౌరవిస్తున్నారంటే కారణం ఏంటి సార్? ఇది వెస్టీజ్. ఏదైనా ఏమన్నా రికమెండేషన్, రాజకీయం, రిజర్వేషన్ ద్వారా వచ్చిందా? కేవలం వెస్టీజ్. అందుకే ఈ వెస్టీజ్ రుణం తీర్చుకోవాలంటే ఎంఎస్ఆర్ చివరి శ్వాస వరకు మీటింగ్లు పెట్టాలని